భయ్యా మన నెల్లూరులో ట్రెండింగ్ అవుతున్న లీలామహల్ థియేటర్ కి వెళ్తే మాత్రం ఈ సీట్స్ బుక్ చేసుకోవద్దు. రీసెంట్ గా రీమోడలింగ్ చేసిన లీలామహల్ థియేటర్ లో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి. పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్ లో స్క్రీన్ పై నుంచి వెళ్లే కర్టన్ ఎఫెక్ట్ చూస్తుంటే నిజంగా థియేటర్ కు వచ్చి సినిమా చూస్తున్న ఫీలింగ్ అదిరిపోయింది అనుకోండి. గోల్డెన్ క్లాస్ రిక్లైనర్ సీట్లలో పడుకొని మూవీ చూస్తే స్క్రీన్ విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలాగే బాల్కనీలో ఉన్న లాబీ రిక్లైనర్స్ లో సినిమా చూస్తే ఒక లగ్జరీ ఫీలింగ్ వస్తుంది. థియేటర్ మొత్తం ఇంటీరియర్ చాలా క్లాస్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇంటర్వెల్ టైమ్ లో కూర్చోడానికి, ఫోటోలు తీసుకోవడానికి అక్కడ ఉన్న ఫర్నిచర్ అండ్ సెటప్ సూపర్ ప్లేస్. థియేటర్ లోపల లైటింగ్, ఇంటీరియర్ వైపు కూడా చాలా బాగుంది. స్క్రీన్ విషయానికి వస్తే 4K లేజర్ ప్రొటెక్షన్ చాలా క్లియర్ గా ఉంది. సౌండ్ కూడా బాగానే ఉంది. ఇంకా మనం నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, థియేటర్ ఫ్రంట్ లైన్ లాంగర్ సీట్స్ మాత్రం అస్సలు బుక్ చేసుకోవద్దు. ఆ సీట్లపై పడుకొని చూస్తుంటే సగం స్క్రీనే కనిపిస్తుంది. ఆ సీట్లు పెట్టకపోయి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. వాష్రూమ్స్ కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇంటర్వెల్ టైమ్ లో అందరూ ఒకేసారి వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బాత్రూమ్ లో ఆటోమేటిక్ గా లైటింగ్ సిస్టమ్ పెట్టారు, కానీ కొన్నిసార్లు లైటింగ్ సరిగ్గా ఆన్ అవ్వటం లేదు. డోర్ క్లోజ్ చేస్తే పూర్తిగా చీకటి అయిపోతుంది. స్నాక్స్ ఆర్డర్ చేసుకోవడానికి S2 సినిమాస్ అండ్ MGB సినిమాస్ తో కంపేర్ చేస్తే ఐటమ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తానికి థియేటర్ వైబ్, ఇంటీరియర్, ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న మైనస్లు కూడా ఉన్నాయి. నెల్లూరులో మీకు ఏ థియేటర్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి.